ఎప్పుడు కూడా మన జీవితం భగవంతుడిచ్చిన ప్రసాదం అని తృప్తితో జీవించగలగాలి. మలయాళ స్వామి వారు ఒక మాట అనేవారండి, ప్రాపంచిక జీవితంతో తృప్తిగా బతుకు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తిగా బతుకు. ప్రాపంచిక జీవితంలో నీకేమొస్తున్నా చాలు. ఇప్పుడు నువ్వు సైకిల్ మీద వెళ్తున్నావు, నడిచేవాడిని చూడు, వాడికి సైకిల్ లేదు, నాకు సైకిల్ ఉంది. స్కూటర్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద వెళ్ళేవాడిని చూడాలి, కారులో వెళ్ళేవాడిని కాదు. కారులో వెళ్ళేవాడు స్కూటర్ మీద చూస్తే ఇంకా పెద్ద కారు ఒకటి చూడు. ఇన్ని కలిపి నడుస్తున్నాను, కష్టపడుతున్నాను అని నువ్వు అనుకుంటే భగవంతుడు నాకు కాళ్ళైనా ఇచ్చాడు, కాళ్ళు కూడా లేకపోతే. అందుకే మలయాళ స్వామి వారు అనేవారు, కారు లేదని బాధపడకు, కాళ్ళు ఇచ్చినందుకు సంతోషించు. ఆ కాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది దాని బాధ, అవునా? కారు లేదని అడవక్కల్లా, కాళ్ళు ఉన్నందుకు భగవంతుడు మనకు కాళ్ళైనా ఇచ్చాడని సంతోషించాలి. ఆ కాళ్ళు లేని వాళ్ళకి ఎంత నరకం చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళాలి. మొన్న ఒక అమ్మాయి, తనకి జ్ఞానం అంటే చాలా ఇష్టమట, ఈ క్లాసులు ఇష్టం, యూట్యూబ్లో చూస్తోంది. తనకి కాళ్ళు లేవు, వీల్ చైర్లో ఒక ఆమె ఎక్కించుకుని, తన స్కూటర్ వేరుగా ఉంటుంది, వచ్చింది. వెళ్ళడానికి ఇంకో స్కూటర్ ఎక్కడానికి నరక యాతన పడినప్పుడు మన కాళ్ళు చూసి మనకు చాలా తృప్తి ఉంటుంది, అవునా? రోడ్డు మీద డేక్కుంటూ వెళుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళ బాధను చూస్తుంటే భగవంతుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు, కానీ నాకు ఇంకా ఇది లేదు అది లేదు అనుకుంటున్నాను. అందుకే మలయాళ స్వామి వారు అన్నారు, కారు లేదని ఏడవకు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. భగవంతుడు ఏది ఇచ్చినా తృప్తితో జీవించడం నేర్చుకో. ప్రాపంచిక జీవితంలో నీ కింద వాళ్ళని చూడు, ఆధ్యాత్మిక జీవితంలో నీకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని చూడు. అందుకే మనం ఎప్పుడు పత్రికారంత ఎదగాలనుకోవాలి, వాళ్ళతోటి వీళ్ళతోటి కాదు. అంత స్థాయికి ఈ జన్మలోనే రావాలి అనుకుంటే మన ప్రతి క్షణము సాధన, ప్రతి క్షణము జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తాం, అవునా అండి? అందుకే బుద్ధుడు చెప్పాడు, ప్రాపంచిక జీవితంలో తృప్తిగా బతుకు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తిగా బతుకు.